మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మాంసాహార ప్రియులు చాలామంది ఉన్నారు. ఎక్కువగా ఆ రోజు మాంసం లేకపోతే ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడరు. మరి ఈ మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకు ఏమిటి ఎలా అనే విషయాలు కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, మాంసాహారులకి పెద్ద షాక్ లా అనిపిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు అసలు ఫుడ్ కూడా చాలా లైట్ గా తీసుకుంటారు కొంతమంది. అంత ఇష్టం అన్నమాట. సో మరి ఏంటి మాంసాహారం తీసుకోవడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ 200% ఉన్నాయి. చాలా వీడియోస్ లో చికెన్ తినడం చాలా ప్రమాదం, చికెన్ మానేయండి. చికెన్ పెరగడానికి రకరకాలుగా వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు, తర్వాత యాంటీవైరల్ మెడిసిన్స్ ఇస్తుంటారు, తర్వాత పెరగడానికి కూడా మంచి ఫుడ్ కూడా అంత హార్మోన్స్ చేసింది పెడుతుంటారు అని చెప్పేసి చెప్తూ ఉండేదాన్ని. కానీ షాకింగ్ ఏంటంటే మాంసం మనం తినేటువంటి గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, మేకలు గొర్రెలు, వాటిల్లో కూడా భయంకరమైనటువంటి యాంటీబయాటిక్స్ ట్రేసెస్ ఉన్నాయని చెప్పేసి లేటెస్ట్గా న్యూస్ వచ్చిందనమాట. సో నేనే చాలా రియలైజ్ అవ్వాలనిపించింది. ఎందుకంటే మా పేషెంట్స్ ఎవరు అడిగినా కానీ చికెన్ మానేసేయండి, మటన్ తినండి పర్వాలేదు అని చెప్పేసి చెప్తుంటాను. మటన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, బోన్స్ అయినా తీసుకోవచ్చు, బ్రెయిన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మటన్ అయినా మామూలు తీసుకోవచ్చు, కైమ అయినా తీసుకోవచ్చు. ఇట్లా 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అదొకటి సరిపెట్టుకోండి అని చెప్తుండేదాన్ని. జనరల్గా మనం పాండ్స్లో పెంచిన చేపలు, రొయ్యలు, చికెన్ చాలా ప్రమాదంగాని ఆల్మోస్ట్ మానేసినట్టే. అందరూ చాలా మంది చేత మానిపించగలిగాను సక్సెస్ఫుల్గా. కానీ మాంసం కూడా ఇలా ఉంటుంది అనేది తెలిసాక అయ్యో నానోటితో మాంసం తినమని చెప్పానే అని నాకు అదొక పెద్ద పశ్చాత్తాపంలాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మాంసం కూడా వాటికి ముందుగానే యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం అనేది చూస్తున్నాం. ఎందుకంటే సీజనల్గా ఫీవర్స్ వచ్చినప్పుడు అవి సిక్ అయిపోతాయి, మళ్ళీ వాటిని పంపడం ఇవన్నీ లేట్ అవుతాయని ముందే యాంటీబయాటిక్స్ వాడతారు, అదొక కారణం. రెండోది ఏంటంటే మన రైతులకి చాలా మంది తెలియక ఇప్పుడు రైతు వారీగా పొలాల్లో కూడా ఎక్కువగా స్ప్రే చేసేస్తే, ప్రతి రైతులు కానీ వీళ్ళు కానీ ఎక్కువగా స్ప్రే చేసేస్తే పురుగు మందులు ఎక్కువగా స్ప్రే చేస్తుంటారు కదా, కొడుతుంటారు పెస్టిసైడ్స్. అవి కొడితే పంట పాడవదు, పంట బాగా వస్తుంది, ఈల్డింగ్ అని అనుకుంటారనమాట. కానీ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి పంటకి పెట్టేసరికి వాళ్ళు అప్పుల పాలు అయిపోతున్నారు రైతులు. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా ఇవన్నీ పెంచే రైతులు ఉంటారు కదా, పశువులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ పెంచేవాళ్ళు, వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ వాడడం వలన బాగా పెరుగుతాయి, జంతువులకి జ్వరాలు రాకుండా బాగా పెరుగుతాయి, మాంసం కూడా ఎక్కువ వస్తుందని ఒక రకమైనటువంటి వాళ్ళు ఏవో టాక్స్ అనమాట, అలా అనుకుని వాళ్ళు అలా చేస్తారు. థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనరల్గా ఇవన్నీ పశువుల శాలలు అంటాం కదా, అవన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. అంటే పాత రోజుల్లో అయితే శుభ్రంగా అలికేసేవాళ్ళు, అప్పట్లో అయితే ఆవు పేడ పెట్టి అలికేసేసాడు పశువుల శాల కూడా. ఇప్పుడు అలా కాకుండా ఎవరు కూడా అట్లా అంత ఓపికగా చేసే మెయిట్స్ దొరకట్లేదు కదా, అది పెద్ద ప్రాబ్లం కదా. సో అందుకని ఏంటంటే అవి క్లీన్గా కడుక్కోవచ్చు. ఇప్పుడంతా నాప్రాయ చేసేస్తున్నారు కాబట్టి కడుక్కోవచ్చు. కడగడానికి కూడా అవకాశం లేక వీళ్ళు ఏం చేస్తారంటే పశువులకి అంత అన్హైజీనిక్గా ఉన్నప్పుడు ఏమన్నా జ్వరాలు అవన్నీ వస్తే తగ్గవని చెప్పేసి యాంటీబయాటిక్స్ ఒక కోర్స్ లాగా వాడేస్తుంటారు. అలాగే యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కూడా కోర్స్ లాగా ఇచ్చేస్తుంటారు. అవి వాళ్ళు కోతకి వెళ్ళే వరకు వాటిని అద్దంలో పెట్టుకుని క్రిస్టల్ బేబీ లాగా కాపాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే అవి బయటికి మార్కెట్లోకి వెళ్ళే లోపల ఏదైనా ఫీవర్ కానీ అన్నిటికి వచ్చేస్తుంది అనే భయం కూడా ఉంటుంది కదా. సో వీటన్నిటి మూలన ప్రాబ్లం అనమాట. అంటే మనకు తెలియదు కదా అక్కడ యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా మామూలు మేకంటే గడ్డి తింటది కదా, అది కొంచెం మంచిదే అని అనుకుంటాం మనం. కానీ ఇలా వీళ్ళు యాంటీబయాటిక్స్ అలాంటి మాంసం తినడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు బోన్స్ సూప్ కానీ ఇవన్నీ తీసుకోవడం కామన్ కదా, అవి తీసుకోవడం వలన గర్భంలో పిండాల్లో కొన్ని మార్పులు రావడం, ఒక్కోసారి పిండం బయటకు వచ్చేసేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత పిల్లలు ఏమో పళ్ళ మీద గారెలు అంటాం కదా, అలాంటివి పట్టడానికి అవకాశం ఉంటుంది, పళ్ళ మీద గారెలు అంటాం కదా అది. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఏదో ఒకటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనో, లేకపోతే మోషన్ కాన్స్టిపేషన్ అనిపించడం, ఒకసారి మోషన్ అయ్యేటప్పుడు హార్డ్గా స్టూల్స్ వెళ్ళడం వల్ల బ్లడ్ పడుతూ ఉండడం, సరిగ్గా ఆకలి లేకపోవడం, ఇండైజెషన్ రావడం, ఇవన్నీ కూడా కొంతమంది కడుపులో అల్సర్స్ లాగా, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాగా ఫామ్ అవడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం.
ఓకే. వైద్యులు కూడా యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ ఇచ్చినాక 15 డేస్ తర్వాతే మార్కెట్లోకి వెళ్ళాలి. అంటే 15 డేస్ లోపల వాటి బ్లడ్లో నుంచి ఆ ట్రేసెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు 15 డేస్ తర్వాత పర్వాలేదు అని మనకి మామూలుగా వెటనరీ డాక్టర్స్ ఇచ్చేటువంటి సజెషన్స్ అదనమాట. సో యాంటీబయాటిక్స్ ఇచ్చాక 15 డేస్ వరకు అవి బయటికి మార్కెట్లోకి వదలకూడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, యాంటీబయాటిక్ కవరేజ్లో ఉన్నప్పుడు పంపించేసేస్తే వీళ్ళ డబ్బులు వీళ్ళకి వచ్చేస్తే వీళ్ళ రొటేషన్ వీళ్ళు లైన్లో పడిపోతారు కదా అని యాంటీబయాటిక్ కవరేజ్లో ఉండగానే పంపిస్తారు. సో ఒకసారి అక్కడికి ఆ కవరేజ్లో ఉండగా వెళ్తే మనం అవి ఆటోమేటిక్గా తినేస్తాం కదా, అది మనకి పెద్ద ప్రాబ్లం అనమాట. ఇంకోటి ఓకే. ఏంటంటే అల్టిమేట్గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. ఓ యాంటీబయాటిక్స్తో ఉన్నటువంటి పశు మాంసం మనం తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి లేటెస్ట్ రీసెర్చ్ అనమాట. ఒక గొప్ప విషయం ఏంటంటే మనకి భారతదేశం అన్నిట్లో ఎప్పుడు డయాబెటీస్లో వరల్డ్ డయాబెటీస్లో నెంబర్ 1, 2 ప్లేసెస్లో ఉంది కదా. చాలా జబ్బుల్లో మన భారతదేశం ముందు ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం మనకు ఉపశమనం ఏంటంటే బయట కంట్రీస్ మనకన్నా 30వ స్థానం ముందున్నాయి. 30వ స్థానం అంటే 29 దేశాలు మనకన్నా ఎక్కువగా యాంటీబయాటిక్స్ని ఎక్కువ వాడుతున్నటువంటి దేశాలు పశుమాంసంలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇదంతా కూడా కోలన్ క్యాన్సర్ అంటారు కదమ్మా. జనరల్గా ఇండియన్స్లో కోలన్ క్యాన్సర్ రేట్ తక్కువ, బయట కంట్రీస్లో చాలా ఎక్కువ. యుఎస్ కానీ బయట అదర్ కంట్రీస్లో ఏంటంటే కోలన్ క్యాన్సర్ చాలా ఎక్కువ అనమాట. మనకే కొంచెం తక్కువ, ఎందుకంటే మనకి యాంటీబయాటిక్స్ వాడడం మేబీ తక్కువగా వాడుతున్నారనమాట. మనకి జంతువులకి అంత ఎక్కువగా వాడడం అనేది లేదు. ఎందుకంటే ఒక జంతువుకి యాంటీబయాటిక్ అంటే చాలా హై డోస్ ఇవ్వాలి కదా, మనిషి కంటే ఇంత అని మిల్లీగ్రామ్స్ అలా ఉంటుంది కొలత. అన్ని కేజీలు పశువుకి ఇవ్వాలంటే జంతువులకి ఇవ్వాలంటే చాలా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాలి కాబట్టి అది కూడా ఎక్స్పెన్సివ్ కాబట్టి రైతులు మేబీ తక్కువ వాడుతున్నారు. అందుచేత మనం 30వ స్థానంలోనే ఉన్నాం. ఇంకా అందుచేత ప్రస్తుతం అయినా సరే మనం కోలన్ క్యాన్సర్ దగ్గర నుంచి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం కేర్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఇవి యాంటీబయాటిక్స్ వాడని మటన్ తినడం ఓకే, అది మనకు తెలియదు, మన చేతుల్లో ఉండదు కదా. అందుచేత తగ్గించుకోవడం, ఏదో నెలకొకసారి అంటే వారం వారం తినడం అనేది జనరల్గా రొటీన్ కదా మనం. సో దాన్ని నెలకొకసారి మార్చుకోవడం. బయట దొరికేటువంటి మటన్ పలావ్, మటన్ అవన్నీ రకరకాలు ఉంటాయి కదా. సో అవన్నీ కూడా 100% మానేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే బయట మటన్ పలావ్ అంటే అందరికీ ఒక రకమైనటువంటి క్రేజ్ ఉంటుంది, బిర్యానీ ఇవన్నీ కూడా క్రేజ్ ఉంటుంది కదా. సో అది డెఫినెట్గా మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వస్తానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మటన్ కూడా మానేసేయడం మంచిది. ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్లో మటన్ తీసుకోవచ్చు, బోన్ సూప్ తీసుకోవచ్చు అని చెప్పుంటే కనుక నా మాట నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. సో ఇంకా ఏంటంటే తప్పదు, నాన్ వెజ్ అనుకుంటే నెలకు ఒకసారి తీసుకోండి. 100% వెజిటేరియన్లోకి వచ్చేసేయడమే మంచిది. నిజం చెప్పాలంటే వెజిటేరియనిజంలోనే బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వంకాయ కూర, అల్లం పెట్టిన కూర, వంకాయలో రకరకాల మసాలా కూరలు, బెండకాయ ఆవబెట్టిన కూర ఎన్నో ఉన్నాయి. మనం ఏంటంటే ఈ పిచ్చి నాన్ వెజ్లో పడిపోయి అవన్నీ ఏదో అలా 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 చేసేసి ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు బుధవారం వస్తుందా ఎదురు చూస్తూ ఉంటాం. లక్కీగా మనకు శుక్రవారం, శనివారం ఏవో గుళ్ళు పుణ్యం అని మంగళవారం ఆపేసారు, లేకపోతే వారం అంతా లాగించి నిజంగా నా తినేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ సీషోర్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు, అక్కడ అన్ని ఫ్రెష్గా సముద్రం చేపలు కాబట్టి. సముద్రం చేపలు గుండెకి కూడా మంచిదని అంటారు. అందులో కూడా ఏమున్నాయి మనం చెప్పలేము, అవి ప్లాస్టిక్ తినేసి ఉంటున్నాయి పాపం. మనం వాడే ప్లాస్టిక్ అంతా సముద్రంలో కొట్టేస్తే అవి కూడా చేపలు కూడా సముద్రంలో ఫిష్ ప్లాస్టిక్ తినేసేసిన చేపలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనం ఫ్యాక్టరీస్లో వదిలేసిన వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి కదా అల్టిమేట్గా. అవి తినడం వల్ల వాటికి ఎటువంటి ముప్పులు ఉన్నాయో తెలియదు. సో అందుచేత ఏంటంటే పాత రోజుల్లో లాగా మన ఇంట్లో పండిన కూరగాయలు, మన ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళు ఇవన్నీ కూడా అలాంటి మన ఇంట్లో పండినటువంటి పాలు, పాడి పంట అంటాం కదా, అవన్నీ మనం ఉండేలాగా ప్రయత్నాలు చేసుకోవడం ఇప్పటి నుంచైనా మంచిది. అట్లీస్ట్ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్ చేయగలరు కాబట్టి ఫామ్ హౌసెస్ పెట్టుకుని అక్కడ ఇవన్నీ పెంచుకుని కొంతవరకు సర్వైవ్ అవ్వచ్చు. మిడిల్ క్లాస్కి ఎలాగో ఎప్పుడు ఉండే కష్టాలు ఎలాగో ఉంటాయి, కాస్త ఉన్నంతలో గృహిణులు ఓపిక చేసుకుని ఏదో ఒక బీరపాదో, పొట్లపాదో, సొరపాదో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అలాంటివి పెంచుకున్నా కొంతవరకు మనకి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ ఇలాంటి మాంసాహారం మీద క్రేజ్ తగ్గించుకుని నిజంగా సొరకాయతోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా కూరలా చేసుకుంటే అసలు అది
మటన్ కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాని ప్రత్యామ్నాయాలు ఇలా వెతుక్కోవాలి. అవునవును. ఎందుకంటే టేస్ట్ నాలుక రావాలి అంటే. టేస్ట్ ఇక్కడుండే టేస్ట్ నిమిషాలే, ఉమ్, కానీ ఇక్కడుండే బాధలు జీవితం అంతా పడాలి మనం. అవును. అందుచేత అది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఎవరైనా పిల్లలు చెప్పిన మాట వినకపోతే నా వీడియోని 1-10 సార్లు చూపించండి అని చెప్తాను. నేను కొంచెం గట్టిగానే చెప్తాను కాబట్టి ఆచరించడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి మంచి విషయాలు తెలిసినప్పుడు మనం ఏదో విన్నాలే వాళ్ళు అలా చెప్తారులే మన తిండి మనదేలే అనుకుంటే ఎవ్వరు ఏం చేయలేం. కనీసం మీ పిల్లలు బాగుపడాలంటే మీరు కొన్ని పాటించాలి. అప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. మనమే తినకుండా బయటకు వెళ్ళిపోయి నానా చెత్త తినేస్తుంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఇంకా ఆశపడతారు కదా. అందుచేత మనం కొంచెం మంచిగా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి నెలకొకసారి నాన్ వెజ్ అనేది పెట్టుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మైండ్ సెట్ అవుద్ది. ఈ లోపల వెజ్లోనే మంచి టేస్టీగా చేసుకోవడం అనేది గృహిణికి ముఖ్యమైనటువంటి బాధ్యత. ఓకే. సో యాంటీబయాటిక్స్ అనేటువంటి పశుమాంసం తినకుండా ఉంటే చాలా వ్యాధుల్ని మనం నివారించుకోవచ్చు. మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించవచ్చు. ఓకే మేడం, మంచి విషయం షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.